హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. అన్నీ తరిగి పెట్టేసుకున్నానండి ముందే కూరగాయలు. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకున్నాను. పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, కూరగాయల్లో క్యారెట్, క్యాప్సికమ్ ఒకటే తీసుకున్నానండి నేను. ఉల్లికాడలు ఉన్నాయి ఇంట్లో. అవి బాగా దోరగా వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ముందే వేసుకుంటే కొంచెం మగ్గిద్ది. పచ్చి పచ్చిగా ఉన్న బాగానే ఉంటాయి. ఇందులో హాఫ్ కుక్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. సింపుల్గా ఏమీ లేకుండా వెజిటేబుల్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసాను. కొంచెం ఉల్లిపాయలు కూడా మగ్గిపోయిన తర్వాత ఉల్లికాడలు ఉన్నాయి, ఉల్లికాడలు వేసాను. నాన్ వెజ్లో అయితే అల్లం వేసేదానండి. ఇది వెజ్జే కదా, అల్లం వేయలేదు నేను. ఉల్లిగడ్డలు కూడా వేగిపోయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ ఎక్కువ మగ్గకూడదు, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. క్యాప్సికమ్ వాటర్ అయిపోయి మెత్త అయిపోతుందండి, వాటర్ అంతా బయటకు వచ్చేసి. ఎక్కువ మగ్గకూడదు క్యాప్సికమ్ వేసిన తర్వాత. బాగుండదు, తినడానికి కూడా బాగోదు. సోయా సాస్ అవన్నీ వేయట్లేదండి నేను, మామూలుగా సింపుల్గా చేసేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ మసాలా ఉంది, అదొకటి వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. సోయా సాస్ వెనిగర్ వేసుకోవచ్చు ఉంటే కనుక, ఉన్నాయి, నేను వేయట్లేదు. రైస్, సాల్ట్ అవన్నీ మీకు కావాలంటే వెజ్జెస్లోనే వేసేసుకోవచ్చు. నేను రైస్ వేసిన తర్వాత వేస్తాను. టేస్టింగ్ సాల్ట్ ఒకటి వేస్తానండి నేను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే ఆపేసేయండి. మంచిది కాదు అంటారు కదా హెల్త్కి, అది దాని గురించి కొంచెం వేసాను, చిటికెడు అంతే, ఎక్కువ కాదు. పెప్పరు, ఇది అన్నిటిలో ఉండాల్సిందే. సాల్ట్ మీరు చూసి వేసుకోండి, నేను చూసి మళ్ళీ వేసాను కొంచెం తక్కువైందని చెప్పేసి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈవినింగ్ టైంలో వేడివేడిగా తినడానికి బాగుంటుంది. అప్పటికప్పటికి ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకున్నానండి. దీనిలోనే వెజ్ మంచూరియా అలా చేసినప్పుడు వెజ్ మంచూరియా ప్లస్ ఫ్రైడ్ రైస్ రెండు కలిపి కూడా అలా చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా చేసినప్పుడు అలా చేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా ఈసారి సింపుల్గా ఇలా చేశాను. అయిపోయింది. థ్యాంక్ యూ.